UKLO 1 year masters. No IELTS required up to 5 years visa. High visa success rate. అదే చెయ్యి బాగానే ఉందన్న ఇప్పుడు చెయ్యిగా సో ఓకేనా మొత్తం అంటే ఇక్కడ నుండి ఎందుకు అడుగుతున్నానంటే ఇక మీదటంతా ఫిజికల్గానే ఉంటాయి. పర్లేదు, అదే నేను టెస్ట్ చేసుకుంటున్నా. 10-15 టిప్స్ దాకా కొట్టగలను, అంతకు మించి పోతే కొంచెం లైట్ పెయిన్ వస్తుంది. ఓకే, అంటే జనరల్గా బిగ్ బాస్ అంటేనే ఏ క్షణం ఏం జరుగుతుందో తెలియదనే ఒక దీనిలో ఉన్నాం. సో టాస్క్లు, గేమ్స్, దీంతో ఆడేది ఉంది, దీంతో ఆడేది ఉంది. సో అన్నీ మీరు సిద్ధంగా ఉన్నారా మరి? అన్నిటికీ సిద్ధంగానే ఉన్నాను. చూద్దాం ఏం జరుగుతుంది. అంటే ఏంటి ఫైనల్గా అక్కడ నుండి మీరు ఏం తీసుకొద్దామని వెళ్తున్నారు బిగ్ బాస్లోకి? నేనేం తీసుకొద్దామని వెళ్ళటలేదు, నీ మనసులో దోచుకుందామని వెళ్తలేదు. సో ఆడియన్స్ మనసులో దోచుకుందాం అంటే జనరల్గా నాకు తెలిసి ఇప్పటి వరకు 50% అయితే దోచుకోరు మీ క్లారిటీ అయిన మాటలతో. సో ఇక్కడ నుండి మీ బిహేవియరే వాళ్ళని కంప్లీట్ డిఫరెంట్ కోణం చూస్తాను. కంప్లీట్ డిఫరెంట్ కోణం. ఓకే, సో ఇప్పటివరకు అంటే ప్రతి సీజన్కి వెళ్ళే వాళ్ళు కొంచెం చూసుకొని వెళ్తారనమాట. ఈ సీజన్ ఏ కంటెస్టెంట్ని అడుగుతున్నా ఒక డిఫరెంట్గా మేము అసలు ఏం తెలియదు, ఎంటీ మైండ్తో వెళ్తున్నాం, ఏం జరిగితే అది జరిగినాయి అని బాగుంది, అలాగే ఉండాలి కదా. సో మాకు కూడా చాలా రేర్గా కనిపిస్తుంది ఇలాంటివి. సో మీరు అలాంటివి ఏం తెలుసుకోలేదా? లైట్గా ఇదని ఎవరో అన్నవీను ఎక్కడో విన్నవీను అన్నట్టు అక్కడక్కడ అంటే నేను ఆల్రెడీ కొంత చూశాను. బట్ చాలామంది చెప్పడం బయట ఇట్లా ఉంటుంది, లోపల ఇట్లా ఉంటుంది, ఇవన్నీ కూడా కొన్ని జాగ్రత్తలు ఇవన్నీ కూడా చెప్తున్నారు. సో కొంత నాలెడ్జ్ ఉంది. సో శేఖర్ భాష 3.0 అంతే. సో నెక్స్ట్ వచ్చాక ఏంటి అంటే ఒక్కొక్కరు ఒక గోల్తో వెళ్తారు, అది మాకు ఇప్పుడు చెప్పకపోయినా మీకంటే క్లారిటీ ఉంది. సో నెక్స్ట్ వచ్చిన తర్వాత శేఖర్ భాష ఎలా కనిపిస్తారు? హీరో గానా, డైరెక్టర్ గానా? డైరెక్షన్ అయితే జరుగుతుంది, డైరెక్షన్ అయితే ఖచ్చితంగా అదైతే పక్క. మేబీ ఇంకొంచెం నాకు బలం చేకూరితే కాస్త మంచి ప్రొడ్యూసర్లు కనుక దొరికితే ఖచ్చితంగా ఆల్రెడీ నేను రాసుకున్న కథ అంతా రెడీగా ఉంది, అది పట్టాలకి వస్తుంది. జనరల్గా మీ ఫైనల్ గోల్ ఏంటన్నా? సినిమా తీయడం. కానీ ఒక దీనికోసం ఒక యాక్టివిస్ట్గా మారిన తర్వాత ప్రస్తుతం ఒక గోల్ గట్టిగా పెట్టుకున్నా. ఇది ఈ సెక్షన్ PNS 68 and 69 సెక్షన్స్ ఇలాంటివి, అలాగే మగాడికి జరుగుతున్న ట్రీట్మెంట్ ఏదైతే ఉందో సొసైటీలో, మీడియా పరంగా కావచ్చు, పోలీసుల పరంగా కావచ్చు, ఇది మారాలి. మగాడు ఏమంత నీచుడు కాదు, ప్రతి ఒక్క మగాడిని అంత నీచుగా చూడాల్సిన అవసరం లేదు. వాడేం కుక్క కాదు అంత నీచంగా చూడడానికి. మనం ట్యాక్సులు పే చేస్తున్నాం, ఓట్లు వేస్తున్నాం, మనకంటే మనకు రెస్పెక్ట్ ఉంది. పోలీస్ స్టేషన్కి వెళ్ళి తీసుకోవాలి, ఎందుకు లేకపోతే ఇవన్నీ ట్యాక్సులు కట్టడం ఇవన్నీ కూడా. సో యూ షుడ్ హ్యావ్ యువర్ రెస్పెక్ట్. అండ్ ఇంకొకటి ఏంటంటే ఖచ్చితంగా దట్ డజంట్ మీన్ ఆడవాళ్ళకి అన్యాయం జరిగితే మనం నిలబడకూడదు. ఇప్పుడు కలకత్తా అత్యాచారం జరిగింది, ఖచ్చితంగా మనందరం కూడా ముక్తకంఠంతో ఖండించాల్సిందే. అటువంటి వాళ్ళకి అసలు ఎటువంటి దయాదాక్షిణ్యాలు కూడా ఉండవు. అది నిజంగానే అది. కానీ ఈ మధ్య కాలంలో మనం ఇక్కడ చూస్తున్నాం, రాజధాని కేసు కావచ్చు, మస్తాన్ సాయి కేసు కావచ్చు, ఇప్పుడు ఇంకొక ఆయన పెట్టారు ఇదే డ్రగ్ ర్యాకెట్లో ఉన్నాయని. సో వీళ్ళందరూ ప్రేమించేసుకొని కొన్నాళ్ళు కలిసి కాపురాలు కూడా చేసేసి 2 ఏళ్ల తర్వాత 3 ఏళ్ల తర్వాత వచ్చేసి వీడు నన్ను రేప్ చేశాను కేసు పెడతారు. అది ఏ రకంగా కేసు అవుతుంది? అది కదా దాని గురించి మాట్లాడాలి. దాన్ని రేప్ అంటున్నారు, దీన్ని రేప్ అంటున్నారు. దానికి వేరే పేరైనా పెట్టండి కనీసం. లిటరల్లీ ఇదే సెక్షన్ అక్కడ పెట్టి వాళ్ళని భయపెట్టి వాళ్ళని ఒక రేపిస్ట్గా చూపించి, ఇప్పుడు మస్తాన్ సాయి లావణ్య విషయంలో ఇప్పుడు 2.5 ఏళ్ళు కలిసి ఉన్నారు శుభ్రంగా, అన్నీ అయ్యాక సడన్గా ఒక రోజు వచ్చి ఇలా అతన్నేమో గుంటూరులో ఒక రేపిస్ట్ లాగా ఒక 20 సంవత్సరాలు కలిసి ఉన్నదల్లా వదిలేసి 1.5 సంవత్సరం అతని జీవితం ఇప్పటిదాకా ఇప్పటికి పాపం జైల్లోనే ఉన్నాడు. ఇలా చాలా మంది ఉన్నారు. అదే అంటారు, ఇప్పుడు రేపు అంటే ఇట్లాంటిది జరిగింది అనుకోండి ఖచ్చితంగా మంచిది. బట్ ఇదేంటి కలిసి ఉండి నాళ్ళు ఉండి సడన్గా ఏదో కొట్టుకుంటే ఆ దెబ్బలు అంటే ఈమె వెళ్ళి వాళ్ళ అమ్మ నేను నీచంగా తిట్టింది, అమ్మని తిడితే ఎవరు ఊరుకుంటాడు, ఆయన కొట్టాడు, ఆ కొట్టిన దెబ్బలు చూపించి రేపు కేసు పెట్టాడు. సో ఇది పోలీసులు కోర్టులు తేల్చాల్సిందే, నువ్వు గట్టా తెలుస్తావు నన్ను అడగచ్చు. ఎందుకంటే ఇదే మనిషి ఇట్లాగే మీడియా ముందు కూర్చొని అతనికి నాకు ఏం లేదో చిన్న గొడవ అని చెప్పి ఆవిడ ఒప్పుకుంది. సంవత్సరంన్నర అతని జీవితం సంక్రాంతించేసి ఇవాడు వచ్చి అదేం లేదు మా మధ్య అంటే ఎలా ఉంటుంది? ఇదే అంటున్నా, ఇదే చాలా చోట్ల జరుగుతుంది. ఎందుకంటే దానికన్నా బెటర్ డీల్ వచ్చింది. ఇప్పుడు రాజధాని మీద కేసు పెట్టాం, ఇది అడ్డం అయిపోతుంది కదా. దీనికన్నా బెటర్ డీల్ వస్తే అంతే రాజధాని అయిపోతారు. ఓకే, సో
ఇదే మోడల్స్ ఆఫ్ ఆపరేట్తో చాలా మంది ఆపరేట్ చేస్తున్నారు. మనం చట్టాలు మార్చుకోకపోతే దీన్ని రేపని దాన్ని రేపంటే అసలు అటువంటి అమ్మాయిలకి మనం నిజంగా అన్యాయం చేసినట్టు. దిస్ షుడ్ బి నేమ్డ్ సంథింగ్ ఎల్స్ ఒకవేళ అలాంటిది అన్నా ఉంటే. అది సో సూపర్. అంటే మీరు ఇప్పుడు బిగ్ బాస్ ఇటువంటి వాటి కోసమే నా పోరాటం ఉండబోతుంది. బిగ్ బాస్ నుంచి వచ్చాక అదైతే పక్కాగా ఉంటుంది. ఉంటుంది. సో ఎవరు వచ్చి మీ తలుపు తట్టినా మీరైతే న్యాయం వైపు ఉంటారు ఖచ్చితంగా. ఓకే. అదే విధంగా లేడీస్ వచ్చినా ఆఫ్ కోర్స్ ఎవరైనా సరే, ఇక్కడ లేడీస్ జెంట్స్ అని కాదు. ఇప్పుడు ఎవరు వచ్చి తలుపు తట్టినా అంటే మనం చెక్ వాళ్ళ క్రెడిబిలిటీ ఏంటి అనేది చెక్ చేసుకుంటాం. నిజం చెప్తున్నారా అబద్ధం చెప్తున్నారా అసలు ఏం జరిగింది అనేది వెరిఫై చేసుకున్న తర్వాత మనం నమ్మితే ఖచ్చితంగా చేస్తాం. సూపర్. అంతే. దెన్ బిగ్ బాస్ అనే హౌస్ అనేది బయటికి చూడడానికి ఒక బ్యూటిఫుల్ హౌస్ మాకు తెలుసు. బట్ లోపల ఉండే వాళ్ళకి ఆ పెయిన్ తెలుస్తుంది. అది వచ్చిన తర్వాత మేము ఇంటర్వ్యూ చేసినప్పుడు చెప్తారు. అండ్ ఎవ్రీ సెకండ్ మెంటల్తో కూడిన ఇవే జరుగుతాయి ఎక్కువగా. అంటే ప్రతి ఒక్కరిని క్రిటికైజ్ చేయాలి, వాడి కోపం తెప్పించాలనే ఉంటుంది. సో ఏంటి ఇలాంటివన్నీ ఫేస్ చేస్తారా? మీకు అలాంటి టాస్క్లు ఇస్తే మీరు ఇంకొకరి మీద ప్రయోగాలు చేస్తారా? చేయాల్సి వస్తే ఇంకా దాన్ని వేరే రకంగా ఏదైనా ఆలోచించాలి. మరి తప్పించుకు తిరుగువాడు ధన్యుడు సొమ్మితే అన్నట్టు తానొప్పక తన నొప్పించక ఏదో ఉంది కదా, అలా ఎంతవరకు చేయగలమో చూద్దాం. సో ఎక్కువగా బిగ్ బాస్ హౌస్లో మాకు ఎక్కువ కపుల్స్ కనిపిస్తాయి. సో ఎక్కువ కపుల్స్ని అక్కడికి వెళ్ళిన తర్వాత క్రియేట్ చేస్తారో మరి ముందంటారో తెలియదు కానీ బట్ అయితే అలా ఉంటాయి. సో ఆర్జే భాష అలాంటి వాళ్ళకి సపోర్ట్ చేస్తారా? నేను కపుల్స్ని చూడను, కప్పును మాత్రమే చూస్తాను. ఓకే. సో అంటే మీ పర్సనల్ లైఫ్లో నుండి చాలామందిని చూసారు, ఇప్పుడు ఇలాంటి స్టోరీస్ కూడా చెప్పారు కాబట్టి వాట్ ఈజ్ లవ్ అంటే ఏం చెప్తారు? చాలా పెద్ద క్వశ్చన్ అది. ఒక్కొక్కడికి ఒక్కొక్క డెఫినేషన్ 100 మంది ఉన్నాయి. అదేదో సినిమాలో డెఫినేషన్ అయితే తక్కువ అని గుర్తొస్తుంది. లుక్, అబ్జర్వ్, వెరిఫై, ఎంజాయ్. LOVE. ఓకే. తెలుగులో అయితే ప్రే అంటే ప్రేమించి, మా అంటే మర్చిపో. ఇంకొకటి ప్రే అంటే ప్రేరేపించే మనసు. ఇలా ఒకసారి అప్పుడెప్పుడు జెమినీ మ్యూజిక్లో ఉండగా ఈ హృదయం అనే ఒక ప్రోగ్రామ్ వేసి ఇవే ఇంకా సంవత్సరం పాటు ఈ లవ్ డెఫినేషన్లే నడిచినాయి. ఓకే. అండ్ ఆర్జే అంటే చాలా వాయిస్ అనేది మాకు చాలా మందికి ఇష్టం. ఆ వాయిస్తో వచ్చే ఒక కోర్స్ ఎప్పుడు చిన్నప్పటి నుండి వినా. ఒకసారి ఆ వాయిస్ ఏమైనా చెప్పగలరా? ఎవడు కొడితే దెబ్బ తిరిగి మైండ్ బ్లాక్ అవుతుందో ఆడు పండుగాడు, ఎవడు చెప్తే బ్లాక్ అయిన మైండ్ కూడా ఓపెన్ అయిపోతుందో ఆడే భాష, శేఖర్ భాష, నేనే. సూపర్ సూపర్. మనకి ఎక్కువ 92.7 అదే ఎక్కువ ఉండేది. సో ఎక్కువ వినిపించేది కూడా. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.